చికెన్ బిర్యానీ సింపుల్గా టేస్ట్గా ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. ఎప్పుడు చేయరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అమ్మో పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళకు ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. అందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి, పసుపు, రుచికి సరిపడా సాల్టు, కారం 1 స్పూన్, గరం మసాలా కొంచెం వేస్తున్నా. నేను ప్రిపేర్ చేసుకున్నది బిర్యానీ మసాలా కొంచెం వేస్తున్నా. ఒక హాఫ్ లెమన్ కట్ చేసి పిండుకుంటున్నా. కొంచెం పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక ½ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ చేసుకుందాం. ఒక ½ అన్ అవర్ వరకు అయితే అలా పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు బాస్మతి రైస్ పాతవి తీసుకున్నా. దీంతో 2 కప్పులు తీసుకుంటున్నా. నీటికి కడిగి ఒక 2-3 సార్లు కడుక్కొని ఇవి కూడా ఒక ½ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, టమాటా కట్ చేసి పెట్టుకున్న. హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అంటారు ఇది తీసుకున్నా. జాజికాయ, జావత్రి, బిర్యానీ ఆకులు, ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో నుంచి సగం తీసుకొని సగం ఉంచుకోవాలి ఇందులో. ఎందుకంటే సగం లాస్ట్లో పైన వేసుకోవడానికి. బ్రౌన్ ఆనియన్స్ పక్కకు తీసుకున్న. ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకున్నాం. బిర్యానీ ఆకులు, చెక్క, మిరియాలు అన్నీ వేసుకుంటున్నా. సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. మేము ఎప్పుడు చేయలేము అమ్మ బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళకైతే ఇది చాలా ఈజీ. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నా, టమాటా వేసుకుంటున్నా. తర్వాత మనం ఫస్ట్ నానబెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నా. చికెన్ మొత్తం వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నా. కలిపి ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు పక్కన స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ మరిగించుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నా. కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. ఇందులో ఇదైతే నేను ప్యాకెట్ తీసుకొచ్చుకున్నా. నా దగ్గర అయితే ఇంట్లో చేసేది లేదు. హాఫ్ లెమన్ పిండుకుంటున్నా. ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావడానికి లెమన్ పిండుకుంటే పొడి పొడిగా వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మరిగేంత వరకు ఉంచుకోవాలి. కసూరి మేతి కొంచెం వేస్తున్నా. వాటర్ చూసారా మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. ఇందులో బాస్మతి రైస్ వేసుకుంటున్నా. ఇవి ఒక 90% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, చికెన్ ఆల్రెడీ 70% కుక్ అయింది. చూశారు కదా అలా ఉడికిపోయింది. మరీ మెత్తగా కాదు, మొత్తం పూర్తిగా ఉడకద్దు, నార్మల్
మనం కొంచెం పలుకు పలుకు ఉంటే దించుతాం చూడండి, అలా చికెన్ కూడా అయింది. ఇప్పుడు ఈ రైస్ తీసుకొని చికెన్ పైన వేసుకుందాం. ఇలా చికెన్ పైన వేసుకోవాలి రైస్ అంతా. బిగినర్స్ కూడా ఎప్పుడు మేము చేయలేదు, మాకు చేయరాదు, అమ్మో చికెన్ బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ ఏమో చేయలేము మేము అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా పైన కొంచెం వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని, హాఫ్ లెమన్ పిండుకొని పైనుంచి మిగిలిన రైస్ అంతా వేసుకోవాలి. మిగిలిన రైస్ అంతా వేసుకున్న తర్వాత రైస్ ఉడికిన వాటర్ ఉంటాయి కదా, ఒక గంట పోసుకుంటున్నా. ఎందుకంటే లోపల ఏమన్నా మాడకుండా ఉండడం కోసం పోసుకుంటున్నా. మళ్ళీ పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుందాం. మీకు ఇష్టమైతే పోసుకోండి, లేదంటే ఇది ఆప్షనల్. తర్వాత లెమన్ పిండుకుంటున్నా. ఇప్పుడు మూత పెట్టి గట్టిగా దమ్ ఇస్తే మన చికెన్ బిర్యానీ రెడీ. ఎమ్మి చికెన్ బిర్యానీ. మీకు కూడా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత దమ్ పెట్టుకున్న పైన ఉన్నది తీసి పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం ఎలా అయిందో. చూశారు కదా, ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ. మీకు కూడా నోరు ఊరుతుందా? నోరు ఊరితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా జ్యూసీగా ఎలా వచ్చిందో చికెన్ బిర్యానీ. పీసెస్ కూడా చూసారా ఎలా ఉడికినాయో. ఓకే అండి, ఇంతే అండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. బాయ్.